అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరి తులారాశి వారికి ఈ జూన్ నెల 14, 15, 16, 17 తారీఖుల్లో తులారాశి వారి జాతక ఫలితాల వివరణ గురించి ఈరోజు మనం క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి తులారాశి వారు గనక ఇప్పుడే కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో గనక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి తులారాశి వారి జీవితంలో సాధారణమైనటువంటి రోజులైతే కానే కావండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో ఒక సంఘటన అనేది మీ ఆలోచన దిశను పూర్తిగా మార్చబోతుంది. మరి తులారాశి వారికి చాలా కాలంగా మీ మనసులో ఏర్పడినటువంటి కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు దొరకబోతున్నాయి. మరింతకీ తులారాశి వారి జీవితంలో ఈ 4 రోజుల్లో అసలు ఏం జరగబోతుంది క్షుణ్ణంగా తెలుసుకునే ముందుగా మరి తులారాశి జాతకులు ఎక్కడా కూడా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక బలమైనటువంటి విషయం, ముఖ్యంగా ఒక విషయం పట్ల చాలా ఎక్కువగా నిరాశ చెంది ఉంటే ఆ విషయం పట్ల మీరు తిరిగి ఆనందం వ్యక్తపరుస్తారు. ముఖ్యంగా మీపై జరిగినటువంటి ఒక అన్యాయానికి సంబంధించి కాలం అనేది పూర్తిగా మీకు అనుకూలంగా మారబోతుంది. అయితే తులారాశి జాతకులకు మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమగ్రవంతంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా ఒకసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకుని ఈ మాటలను ప్రశాంతంగా ఆలకించండి. ముఖ్యంగా చెప్పాలంటే జూన్ 14వ తేదీ ముగిసే సమయానికి మీకు తప్పకుండా కనిపించేటటువంటి ఏదైనా ఒక సంకేతం అనేది తిరిగి మరల 18వ తేదీన లేదా మీకు ఏ విధమైనటువంటి సంకేతాలనేవి 4 రోజుల్లో ఏర్పడే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అయితే ముఖ్యమైనటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అంతేకాకుండా తులారాశి వారు గత కొన్ని వారాలుగా ఒకే ప్రశ్నతో జీవిస్తూ ఉండవచ్చు. అంటే నేను చాలా ఎక్కువగా కష్టపడ్డాను, ఫలితం రావడం చాలా ఆలస్యంగా జరుగుతుంది, నా విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది, నా మంచితనాన్ని ఎవ్వరూ కూడా అర్థం చేసుకోవడం లేదు ఈ సమాజం, నా జీవితంలో ఎన్ని అడ్డంకులు ఇలా పదే పదే అన్నీ వరుసగా వస్తున్నాయే అనే ఈ ప్రశ్నలకు సమాధానం ముఖ్యంగా ఈ 4 రోజులు మీరు తప్పకుండా తెలుసుకుంటారు. అయితే మీకు చెప్పాలంటే ఈ 4 రోజుల్లో అంటే ఉదయం నుండి ఏంటంటే మీపై శుక్రగ్రహ ప్రభావం అనేది మీ ఆలోచనలపై దృష్టి అనేది బలంగా పనిచేయబోతుందండి. కాబట్టి మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏంటంటే ఈ రోజున ముఖ్యంగా జూన్ 14వ తేదీన తీసుకునే నిర్ణయాలు తర్వాత 3 రోజుల ఫలితాలకు ఒక గొప్ప పునాది వేస్తుందన్నమాట. కాబట్టి ఈ రోజున మీరు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో దాన్ని 1కి 2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. ఇక చెప్పాలంటే మీరు ఒక పని గురించి కానీ లేదా ఒక అవకాశానికి సంబంధించినటువంటి విషయాల గురించి కానీ మీ మనసు వెంటనే ఒక నిర్ణయానికి ఈ రోజున రాదు. చాలాసేపు మీరు దీని గురించి సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలాగా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచనకు తగిన విధంగా గట్టి నిర్ణయాన్ని అయితే ఈ రోజున మీరు బలంగా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనానికి సంబంధించిన విషయాల్లో కూడా ఒక ప్రత్యేక సంకేతం మీకు కనిపిస్తుంది. అంటే కొంతకాలంగా నిలిచిపోయినటువంటి చెల్లింపు, ఆలస్యమైనటువంటి లావాదేవీలు, రావాల్సినటువంటి సమాచారం, డబ్బు ఇటువంటివి మరలా కదలికల్లోకి రావడం మీరు చూస్తారు. అయితే ఈ సమయంలో చాలామంది ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనిస్తారండి. మీరు గతంలో మీ విలువను గుర్తించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఇప్పుడు మీ పనిని గమనించడం ప్రారంభిస్తారు. ఇది బహిరంగంగా జరగదు, నిశ్శబ్దంగా అలా ప్రారంభమవుతూ ఉంది. కానీ దీని ప్రభావం తర్వాత రోజుల్లో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ రోజున మధ్యాహ్నం సమయానికి మీరు ఒక వ్యక్తితో చేసే సంభాషణ కీలకంగా మారుతుంది. ఆ వ్యక్తి మాటల్లో మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక తలుపు దాగి ఉంటుంది. అందుకే ఈరోజు మాట్లాడే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున సాయంత్రం సమయంలో మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా మనసులో పెట్టుకున్నటువంటి ఒక లక్ష్యం మీ ముందుకు వస్తుంది. ఇది సాధ్యం కాదు అని అనుకున్నటువంటి విషయం మీరు సాధించాల్సినటువంటి లక్ష్యంగా తప్పక పెట్టుకుంటారు. అయితే ఇక్కడ కర్మ తన పనిని ప్రారంభించబోతుంది. అంటే మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు ఒక మార్గం చూపే శక్తిగా ఎదురవబోతుంది. ఎదురు చూడనటువంటి సమయంలో అంటే మీరు ఎదురు చూడనటువంటి సమయంలో ఒక వ్యక్తి ద్వారా వచ్చేటటువంటి సహాయం, ఎవరు గుర్తించినటువంటి సమయంలో మీరు చూపించినటువంటి నిజాయితీకి ఇది ప్రతిఫలం అని చెప్పి మీరు గుర్తిస్తారు. అయితే ఇవన్నీ కూడా మీ చుట్టూ ఒక రక్షణా వలయంలో మారబోతున్నాయి. ఇక ఈ 4 రోజుల్లో రాత్రుల్లో మీకు ఒక ఆలోచన వస్తుంది. మిమ్మల్ని అది బలంగా తాకుతుంది. అది సాధారణమైనటువంటి ఆలోచనలు కాదండి. మీ జీవితం తర్వాత అడుగు ఏమిటా అనేది చెప్పేటటువంటి అంతర్గత సంకేతాలు. ఇక చాలామంది మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు తెర వెనుక ఉన్నటువంటి కొన్ని నిజాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు రావడం ప్రారంభమవుతాయి ఈ 4 రోజుల్లో. ఇక మీకు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని తీసుకొచ్చేటటువంటి రోజులనే చెప్పుకోవచ్చు. మీ మనసులో మొదలైనటువంటి ఆలోచన ఈ 4 రోజులు ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉంటారో, కోపానికి గురి కాకుండా మంచి ఆలోచనతో ఉంటారో అప్పుడు మీకు మరింత ఎక్కువగా స్పష్టంగా ఏ పని చేయాలి, ఏ పని చేస్తే అందులో మనకు లాభం ఉంటుందనే దాని పట్ల ఒక అవగాహన పొందుతారు.
ఇక మీరు చాలా కాలంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన ఒక విషయం ఇప్పుడు మీ ముందు నిలుస్తుంది. ఇది కేవలం సమాచారంగా కాకుండా ఒక దిశ చూపడానికి మీ ముందుకు వస్తుంది. ఇది ఒక కొత్త సంకేతం. ఇది మీ కర్మ చూపిస్తున్నటువంటి గొప్ప మార్గం. ఇక ఈ రోజు నుండి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు మీకు కనిపిస్తాయి. అంటే ఇప్పటి వరకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి తిరిగి మాట్లాడడానికి మీ ముందుకు రావచ్చు. ఇప్పటి వరకు స్పందించినటువంటి వ్యక్తులు స్పందించవచ్చు. ఇప్పటి వరకు మీ కష్టాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు మీ విలువను గుర్తించడం ప్రారంభించవచ్చు. మరి ఈ విధంగా ఈ మార్పులు చిన్న చిన్నవిగా కనిపించినా వీటి వెనుక ఉన్నటువంటి అర్థం చాలా పెద్దది. ఎందుకంటే ఎప్పుడూ కాలం ఒక్కలాగే ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫలితాన్ని చూపిస్తుంది. అయితే ముందుగా కొన్ని సంకేతాలను కూడా చూపిస్తుంది. ఆ తరువాత మన పరిస్థితులను మనకు అర్థమయ్యేలా చేస్తుంది. తరువాత మీరు గుర్తించవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ 4 రోజుల్లో ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి కదలిక మీకు కనిపిస్తుంది. అంటే గతంలో మీరు విడిచిపెట్టినటువంటి ఒక అవకాశం మరలా మీ దృష్టికి రావడం, ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక పరిచయం లేదా ఒక విషయం, ఇవన్నీ మీకు ఒక కొత్త మార్గాన్ని చూపించడం జరుగుతుందన్నమాట. ఇక అలాగే మీరు ఈ 4 రోజుల్లో ఒక నిజాన్ని తెలుసుకుంటారు. అంటే ఇప్పటి వరకు మీ ఎదుగుదలకు అడ్డుగా నిలిచినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తప్పుగా అంచనాలు వేసుకున్నారని చెప్పి గుర్తిస్తారు. అయితే ఈ స్పృష్టత మీలో తెలియనటువంటి కొత్త ధైర్యాన్ని మీకు కలిగిస్తుంది. ఇక్కడి నుండి మీ నిర్ణయాలన్నీ మారడం ప్రారంభమవుతాయి. మీ మాటల్లో నమ్మకం పెరుగుతుంది. మీ ఆలోచనలో స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు గతంలో తీసుకున్న ఒక నిర్ణయం సరైనదే అని చెప్పి ఈ 4 రోజుల్లో నిరూపణ అనేది కనిపిస్తుంది. అయితే ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత ఎక్కువగా బలపరుస్తుంది. ఇక మీరు కుటుంబ ప్రాధాన్యం అంటే కొంత బంధుత్వంలో కానీ లేదంటే మరింత ఎక్కువగా మంచి సంబంధాలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి సంకేతం మీకు కనిపిస్తుంది అనమాట. అంటే ఎవరితోనైనా అపార్థం ఏర్పడి ఉంటే ఆ అపార్థం తగ్గే దిశలో పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా మీ గురించి తప్పుగా అర్థం చేసుకుని వారికి నిజం అర్థం అవడం కనిపిస్తుంది. ఎవరైనా మీపై అన్యాయం చేస్తుంటే వారి చర్యల ఫలితం అనేది తప్పక మీకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ కాలం అనేది తన ప్రభావాన్ని మరింత స్పష్టంగా చూపించబోతుంది. మీరు ఏం చేయకుండానే కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. కొన్ని మాటలు మీకు మద్దతుగా నిలుస్తాయి. కొన్ని సంఘటనలు మీ వైపు తిరుగుతాయి. ఇదంతా యాదృచ్ఛికంగా జరగదండి. ఇది గతంలో మీరు చేసుకున్నటువంటి మంచి పుణ్యకర్మలు. అంటే మీరు వేసినటువంటి ఒక విత్తనం ఇప్పుడు మొలకెత్తి దానికి ఒక మంచి మహావృక్షమై మీకు ఫలాలను అందించేటటువంటి రోజులు. అయితే నేనిక వెనక్కి తిరిగి చూడను, నేనిక నా విలువను తగ్గించుకోను, నా సమయం ప్రారంభమైంది అనే ఒక భావన మీకు బలపడుతుందన్నమాట. అదే సమయంలో మీకు తెలియకుండా ఒక ముఖ్యమైనటువంటి మార్పు కూడా జరగవచ్చు. అదేంటంటే మీరు తీసుకోబోయే విషయం అంటే ఏదైనా నిర్ణయం ఈ 4 రోజుల్లోనే అత్యంత కీలకమైనటువంటి మలుపుగా మారుతుంది. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీకు స్పష్టమైనటువంటి ఫలితాలు అనేవి కనిపిస్తాయి. ముఖ్యంగా మీరు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశాంతత మీకు ఏర్పడడం గమనిస్తారు. గత కొన్ని రోజులుగా జరిగినటువంటి సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి మీ కళ్ళ ముందుకు వస్తాయి. అలాగే ఈ సంకేతాలన్నీ కూడా మిమ్మల్ని కృంగతీయడానికి కాదు, ఎవరు ఎలాంటి వారు అనేది అర్థం చేసుకునే విధంగా మీ మనసుకు ఒక సంకేతం భగవంతుడు ఇస్తున్నాడు. ఇక మీరు ఒక్కసారి ఒక విషయాన్ని గ్రహిస్తారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఆలస్యం వెనుక ఒక కారణం ఉండుంటుందిలే, ప్రతి నిరాశ వెనుక ఒక పాఠం అయితే నేను నేర్చుకున్నాను కదా, ప్రతి అడ్డంకి వెనుక నేను బలంగా ఎలా ఉండాలనే దాని పట్ల అవగాహన పెంచుకున్నాను కదా అనే దిశగా మీరు ఆలోచిస్తారు. మరి ఈ అవగాహన మీలో తెలియనటువంటి ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అయితే ఈ 4 రోజుల్లో మీరు ఒక ముఖ్యమైనటువంటి వార్త మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయండి. అది మీ దృష్టిని ఆకర్షించే విధంగా వార్త మీ ముందుకు వస్తుంది. అంటే ఎవరో చెప్పిన ఒక మాట, ఎవరో పంపించిన సమాచారం, మీరే గమనించినటువంటి ఒక సంఘటన, ఇలా కావచ్చనమాట. ఇది మీలో ఉన్న సందేహాన్ని పూర్తిగా తొలగించేలా ఉంటుంది. మరి ఈ రోజు నుండి సరిగ్గా ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మరింత వేగంగా అమల్లోకి కూడా వస్తాయి. ఇక్కడి నుండి కాలం మీకు ఒక ప్రత్యేకమైనటువంటి బహుమతిని అడుగడుగునా అందివ్వడం ప్రారంభిస్తుంది. అది ధన రూపంలో ఉండవచ్చు, గౌరవ రూపంలో ఉండవచ్చు, లేదా పేరు ప్రతిష్టలు, లేదంటే ఇంకా ఏదైనా కానీ మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు కావచ్చు. ఇలా అనేక రకాల బహుమతిని అడుగడుగునా కూడా మీకు పరిచయం చేస్తుంది కాలం. అది మీ విలువను ప్రపంచం గుర్తించేటటువంటి దశగా మారుస్తుంది. చాలా కాలంగా మీరు చేసిన కృషి ఇప్పుడు ఇతరుల దృష్టిలో పడబోతుంది. ఇప్పటి వరకు మౌనంగా చూసిన వ్యక్తులు ఇప్పుడు మీ గురించి తిరిగి మాట్లాడడం ప్రారంభిస్తారు. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు ఇప్పుడు మీ సామర్థ్యాన్ని తెలుసుకుంటారు. ఇది మీకు ఒక గొప్ప మానసిక పరమైనటువంటి విజయం.
మరి ఇంకా చెప్పాలంటే కొన్ని కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు వచ్చి నిలుస్తాయి. ఆ అవకాశాలు మొదటి చూపులో మీకు కొంచెం సాధారణంగా కనిపించవచ్చు, కానీ దాని వెనుక ఉన్నటువంటి విలువ చాలా పెద్దది. ఇక్కడ చాలామంది మీరు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే ముందు ఆ నిర్ణయం తర్వాత కొన్ని వారాల దిశను నిర్ణయించబోతుందని చెప్పి గ్రహించండి. కాబట్టి ఏ నిర్ణయమైనా కానీ జాగ్రత్తగా తీసుకోండి. ఈ 4 రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటను గమనించండి. ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఆ యొక్క అంతరాత్మ చెప్పేటటువంటి శక్తి అమూల్యమైనది. కాబట్టి అంతరాత్మ చెప్పే మాటకు గౌరవం ఇవ్వండి. ఇక మీకు దూరంగా ఉండవలసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కాలం దూరం చేయబోతుంది. ఇది మీకు స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తుంది. ఇక ఇదే సమయంలో మీపై గతంలో అన్యాయం చేసిన వ్యక్తుల జీవితాల్లో కూడా మార్పులు ప్రారంభమవుతాయి. వారు చేసిన నిర్ణయాల ఫలితాలు వారి ముందుకు రాబోతున్నాయి. ఇక చెప్పాలంటే వారు చెప్పిన మాటల ప్రభావం వారికే తిప్పి కొట్టబోతుంది. వారు చేసిన తప్పుల భారం వారు అనుభవించడం ప్రారంభిస్తారు. అయితే ఇదంతా కూడా ప్రతీకారం కానే కాదు. ఇది కాలం యొక్క సమతుల్యత. ఇది భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా వారు చేసుకున్న దానికి తిరిగి ఇచ్చేటటువంటి ప్రతిఫలం. ప్రతి మాటకు కూడా ప్రతిధ్వని అందిస్తుంది కాలం. ప్రతి ఆలోచనకు కూడా ప్రతిస్పందన ఇస్తుంది. కాబట్టి మీరు ఒక నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోకండి. మీరు చేసినటువంటి మంచి పనులు, మీరు చూపినటువంటి ఆదరణ, మీరు చేసినటువంటి పూజలు, అలాగే మీకు ఉన్నటువంటి మంచి సత్ప్రవర్తన, ఇవి మిమ్మల్ని కాపాడుతూ వస్తున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎప్పుడూ ఏ సమయంలో కూడా మర్చిపోకూడదు. ఇక మీ సమయం ప్రారంభం అయ్యిందనే చెప్పుకోవచ్చు. మీ ప్రయాణం సరైనటువంటి దిశలో నడవబోతుంది. నేను సరైనటువంటి మార్గంలోనే నడుస్తున్నాను అనే ఒక భావన మీ హృదయంలో పదే పదే బలంగా మీకు వినిపిస్తుంది. అయితే ఇది కేవలం ఆత్మవిశ్వాసం కాదు, ఇది భగవంతుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప ధృవీకరణ. అలాగే ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రశాంతత మీలో ఏర్పడుతుంది. గతంలో మీకు నిద్ర పట్టనివ్వనటువంటి కొన్ని ఆలోచనలు ఇప్పుడు మీపై ప్రభావాన్ని ఎట్టి పరిస్థితిలో చూపలేవు. గతంలో మీకు బాధ కలిగించినటువంటి కొన్ని సంఘటనలు ఇప్పుడు మీకు పాఠాలుగా మాత్రమే కనిపిస్తాయి. ఇది కాలం ఇచ్చే తీర్పు. ఇది అసలైనటువంటి తీర్పు. ఇక మీ శత్రువు ఓడిపోవడం కాదు, మీరు బలపడడం, మీరు ఎదగడం, మీరు మీ విలువను గుర్తించడం, ఇదే నిజమైనటువంటి విజయం. అయితే ఈ 4 రోజుల ప్రయాణంలో అత్యంత ముఖ్యమైనటువంటి రోజుల్లో మీరు తప్పకుండా చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, పాటించవలసినటువంటి విధి విధానాల గురించి కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇక మీరు చూపించినటువంటి ఆదరణ మీకే తిరిగి భగవంతుడు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు. ఇక చెప్పాలంటే మీ మనసులో స్థిరమైనటువంటి ఆలోచనలు ఏర్పడబోతున్నాయి. ఇప్పటి వరకు ఏ విషయంలో ముందుకు వెళ్ళాలో, ఏ విషయంలో వెనక్కి తగ్గాలో ఆలోచించినటువంటి మీకు ఈ 4 రోజుల్లో సరైనటువంటి సమాధానం దొరుకుతుంది. మీ నిర్ణయాలు సందేహంతో ఉండవు. మీ మాటల్లో కొత్త స్థిరత్వం ఏర్పడుతుంది. మీ అడుగుల్లో ధైర్యం ఏర్పడుతుంది. ఈరోజు మీరు మీ జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఎందుకంటే గతంలో మీకు భారంగా కనిపించిన కొన్ని విషయాలు ఇప్పుడు మీకు బలంగా మారవచ్చు. మీరు అనుభవించిన కష్టాలు మీకు అనుభవంగా నిలిచాయి. మీరు ఎదుర్కొన్నటువంటి నిరాశలు ఇప్పుడు మీకు మార్గదర్శకంగా మారాయి. ఇదే కాలం యొక్క గొప్ప రహస్యం. అది శిక్ష అనుకుంటే అది మీ పొరపాటే. అది మీకు మరింత శక్తిని అందించింది. అది పరీక్ష మాత్రమే కాకుండా ఫలితాన్ని కూడా మీకు అందివ్వబోతుంది. మీ ఎదుగుదలకు గట్టి పునాది ఇవ్వబోతుంది. ఇక అలాగే ఈ 4 రోజుల్లో ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటటువంటి ఒక వార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేస్తుంది. దీనివలన మీ భవిష్యత్తుపై సృష్టమైనటువంటి ప్రభావం కూడా కనిపిస్తుంది. ఇక ఇక్కడ చాలామంది ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది. అదేంటంటే ఇప్పటి వరకు మీరు కోల్పోయిన దానిపై మీరు దృష్టి పెట్టారని చెప్పి ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇక నుండి మీరు కోల్పోయిన దానిపై దృష్టి పెట్టబోతున్నారు. మీ ముందున్నటువంటి అవకాశాలను ఒక్కొక్కటిగా గుర్తించబోతున్నారు. ఈ అవగాహనే అసలైనటువంటి మలుపు. కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి మంచి 4 రోజులు మీకు బహుమతులను ఇవ్వబోతున్నటువంటి రోజులు. కాబట్టి భగవంతుడికి తప్పకుండా మీ వంతు కృతజ్ఞతలైతే చెప్పుకోండి. మీరు ఎదగడానికి సిద్ధంగా ఉండండి. నేను నా విలువను అంగీకరించాను, నేను నా దారిలో ముందుకు సాగబోతున్నాను అనేటటువంటి ఈ భావనను మీరు తప్పకుండా కలిగి ఉన్నప్పుడు మీ ఆలోచనలన్నీ పూర్తిగా మారిపోతాయి. ఇకపై మీరు ఇతరుల అంగీకారం కోసం కాకుండా మీ నిర్ణయాలకు మీరు అంగీకారం తెలియపరచుకోండి. అదే మీకు బలం. మీ ప్రయాణానికి మీరే దిశ అవ్వండి. ఇక ఈ 4 రోజుల్లో అసలైనటువంటి ఫలితం, ధనం వచ్చినా, గౌరవం వచ్చినా, అవకాశాలు వచ్చినా ఇవన్నీ తర్వాత విషయాలు. మొదట మీలో వచ్చినటువంటి మార్పే గొప్ప విజయం. మీరు బలపడడం, మీరు స్పష్టత పొందడం, మీరు మీ శక్తిని గుర్తించడం, అదే కాలం మీకు ఇచ్చేటటువంటి గొప్ప బహుమతి. ఇక ఈ 4 రోజుల సమయానికి మీకు ఎన్నో రకాల తెలియనటువంటి విషయాల్లో తెలుసుకునేటటువంటి తత్వం ఏర్పడవచ్చు.
గందరగోళం నుండి బయటకు రావచ్చు, సందేహం నుండి సమాధానం పొందవచ్చు, భారమైనటువంటి ఆలోచనల నుండి ప్రశాంతమైనటువంటి భావం మీకు ఏర్పడవచ్చు. అయితే ఇది ఒక కొత్త ప్రారంభం అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో చెప్పేటటువంటి సందేశం ఒక్కటే: మీ కష్టం, మీ కాలం ఏమాత్రం వృధా కాలేదు, మీ నిజాయితీ వృధా కాలేదు, మీ సహనం వృధా కాలేదు. ప్రతి ఒక్కదానికి కూడా ప్రతిఫలాన్ని మీరు పొందబోతున్నారు. ప్రతి ప్రయత్నానికి కూడా ఫలితం ఉంది అని చెప్పి భగవంతుడు మీకు నిరూపించబోతున్నాడు. అలాగే మీ మంచితనానికి విలువ ఎక్కడా కూడా పడిపోలేదు, విలువ మీరు తప్పకుండా పొందబోతున్నారు అని చెప్పి భగవంతుడు పదే పదే మీకు గుర్తు చేయబోతున్నాడు. అందుకే ఈ 4 రోజుల్లో మీ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోండి, మీ లక్ష్యాన్ని మర్చిపోకండి, మీ శక్తిని తక్కువగా అంచనా వేయకండి. ఎందుకంటే ఇది నిజమైనటువంటి మీ సమయం, మీ దారి, మీ ప్రయాణం కొత్తగా మారబోతుంది. ఇక ఈ 4 రోజుల్లో మీకు ఏర్పడేటటువంటి కొత్త బంధం, కొత్త పరిచయం ఇలా ఏదైనా కావచ్చు, మీ జీవితంలో గట్టి పునాది కాబోతుంది. వారి ద్వారా వచ్చేటటువంటి అవకాశాలు, వారి ద్వారా మీరు పొందేటటువంటి ఆనందం, ఎనలేనటువంటి అనుభూతిని మీకు ఇవ్వబోతుంది. మరి ఆ వ్యక్తి మీకు స్నేహితుడి రూపంలో కావచ్చు, ప్రేమికుడి రూపంలో కావచ్చు, లేదా జీవిత భాగస్వామి రూపంలో కావచ్చు. ఇలా ఎక్కడైనా ఎలా అయినా కానీ ఆ యొక్క వ్యక్తి ద్వారా వచ్చేటటువంటి ఆ పరిచయం, ఆ వార్త, ఆ యొక్క వ్యక్తి నింపేటటువంటి ఆనందం మీ జీవితానికి ప్రాణం పోయిపోతుంది. మరి తెలుసుకున్నారు కదండి, ఈ 4 రోజుల్లో మీకు ఏర్పడబోయేటటువంటి కొన్ని విషయాల పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన మీరు తెలుసుకున్నారు. అయితే ఉద్యోగ వ్యాపార దిశగా ఆలోచిస్తే ఉద్యోగంలో పెనుమార్పులు, అలాగే ధనానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో మీరు ఇప్పటి వరకు కోల్పోయినటువంటి ధనం కావచ్చు, లేదంటే కొన్ని అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు వెతుక్కుంటూ రాబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీరు బలంగా ఉండబోతున్నారు. అలాగే మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో కూడా మీరు వదులుకున్నటువంటి కొన్ని అంటే ఏదైతే మీకు దక్కవలసినటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో దక్కకుండా మీరు విడిచిపెట్టుకున్న వాటిలో కూడా తిరిగి మరలా మంచి లాభాలైతే పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మరి తులారాశి వారు జూన్ 14 నుండి 17 తేదీల వరకు మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, చిన్నపాటి పరిహారాల గురించి తెలుసుకుందామండి. జూన్ 14న ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యనారాయణుడికి అర్ఘ్యం సమర్పించండి. ఓం గృణి సూర్యాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక ఈ రోజున గోధుమలు లేదా ఎర్రని పండ్లను ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వడం ఎంతో శుభప్రదం. ఇక జూన్ 15వ తేదీన మహాలక్ష్మీదేవిని పూజించండి. ఈ రోజున అష్టలక్ష్మి స్తోత్రం లేదా శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఇంట్లో దీపారాధన చేసి పెద్దవారికి వారి యొక్క ఆశీస్సులను తీసుకోండి. అలాగే వారి సలహాలను పాటించండి. అలాగే ఈ రోజున పేదవారికి అన్నదానం చేయడం మీకు ఎంతో శుభదాయకం. జూన్ 16వ తేదీన పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోండి. స్వామివారికి బిల్వదళాలను సమర్పించడం వలన ఈ రోజున మీకు పూర్తిగా మానసికపరమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. ఓం నమః శివాయ అనే మంత్రం కూడా ఈ రోజున మీకు అన్నింటా కూడా విజయాలను తెచ్చిపెడుతుంది. ఇక జూన్ 17వ తేదీన శ్రీ మహావిష్ణువును ఆరాధించండి. సాయిబాబా వారిని ఆరాధించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః లేదా ఓం నమో నారాయణాయ నమః అనే ఈ జపాన్ని చేయండి. ఇక ఈ రోజున మర్చిపోకుండా పక్షులకు గింజలు వేయడం, ఆవులకు ఆహారం పెట్టడం చాలా మంచిది. ఇక ఈ 4 రోజులకు కూడా ఉదయం సాయంత్రం నెయ్యి దీపం వెలిగించి కుటుంబ శ్రేయస్సు కోసం తప్పకుండా భగవంతుణ్ణి ప్రార్థించండి. నల్ల నువ్వులను ప్రవహించే నీటిలో విడిచిపెట్టడం ద్వారా మీపై ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి. కాబట్టి ఈ నమ్మకాన్ని కోల్పోకండి. పెద్దల ఆశీర్వచనాలు తీసుకోవడం, ఇప్పుడు చెప్పినటువంటి ఇటువంటి చిన్న చిన్న దేవతారాధన పరిహారాలు చేసుకోవడం వలన మరిన్ని ఎక్కువ శుభ ఫలితాలు అయితే తులారాశి వారి జీవితంలో వస్తాయి. మరి తెలుసుకున్నారు కదండి, తులారాశి వారు ఈ 4 రోజులు మీరు చేయవలసినటువంటి దేవతారాధన పరిహారాలు, ఏ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఏ విషయంలో మీరు తెలియక నిర్ణయం తీసుకోవడం వలన ఎటువంటి ఆపదలను కోరి తెచ్చుకుంటారు, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి విషయంలో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ వివరణ మీకు నచ్చితే తులారాశి వారు తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.